హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు సంచారి. సో ఫ్రెండ్స్ 30 days 30 వీడియోస్ ఛాలెంజ్లో ఈరోజు అయితే డే 14 అండి. మనం ఈరోజు కోనసీమ జిల్లాలో ఉన్న పంచారామ క్షేత్రాల్లో ఒకటైన ద్రాక్షారామంకి అయితే వచ్చామన్నమాట. ఎగ్జాక్ట్ దీని రెప్లికాయే ఇంకోటి ఇక్కడ ఉంది, కుమార భీమేశ్వరం స్వామి టెంపుల్. ఇది చూశాక అక్కడికి కూడా వెళ్ళి స్వామిని అయితే దర్శించుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, మన వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఈరోజు అయితే చాలా స్పెషల్, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఫేమస్ అయిన పంచారామ క్షేత్రాల్లో 2 టెంపుల్స్ని అయితే ఈరోజు అయితే కవర్ చేయబోతున్నాం. అందులో ఫస్ట్దే మనకి ద్రాక్షారామం భీమేశ్వర స్వామి టెంపుల్. ఈ 2 టెంపుల్ హిస్టరీ, ఆర్కిటెక్చర్ అండ్ డివోషనల్ ఇంపార్టెన్స్ గురించి ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేసుకుంటాం. ఇక్కడ స్టోన్ ఆర్కిటెక్చర్ చాలా డీటెయిలింగ్గా ఉంటుంది. గోపురంలో కర్వింగ్స్, మండపంలో పిల్లర్స్ అన్నీ మన ఏన్షియంట్ ఇంజనీర్కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. డివోటీస్ ఎవరైనా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే ఒక డివైన్ ఫీలింగ్ అయితే వస్తుంది. ఈ మండపాన్ని మనకి ఈస్టర్న్ డైనస్టీ గట్టైన ఒరిస్సా రాజు అయితే కన్స్ట్రక్ట్ చేశారు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ టెంపుల్ గురించి మనం చెప్పుకున్నట్టయితే ఈ టెంపుల్ మనకి 2 స్టేర్స్లో అయితే మనకు ఉంటుంది అనమాట. కింద లెవెల్లో మనకి పానపట్టం కనిపిస్తుంది, పైన అయితే శివుడికి అయితే అభిషేకాలు అయితే చేస్తారు. అలాగే మొత్తం మనకి ఇదైతే 14 feet హైట్ అయితే ఉంటుంది లోపల. అలాగే ఇక్కడ మనకి శక్తిపీఠాల్లో ఒక 12th శక్తిపీఠం అయితే ఇక్కడే ఉంటుందన్నమాట. మాణిక్యాంబిక శక్తిపీఠం అంటారనమాట. ఇక్కడ అమ్మవారి యొక్క ఎడమ చెంప అయితే పడింది. సో ఇక్కడ కూడా అమ్మవారి ప్రెజెన్స్ అయితే ఉంది. సో ఇందాక చూపించినట్టు ఈ మండపం అయితే దీన్ని అయితే మనకి ఈస్టర్న్ డైనస్టీకి చెందిన ఒరిస్సా రాజు అయితే ఇక్కడైతే కన్స్ట్రక్ట్ చేశారు అనమాట. సో ఎప్పుడు కన్స్ట్రక్ట్ చేశారు అని అంటే 9th and 10th centuries అయితే ఈ టెంపుల్ అయితే కన్స్ట్రక్ట్ చేశారు. ఎవరు అని అంటే చాళుక్యం కింగ్ భీమా అయితే కన్స్ట్రక్ట్ చేశారు. సో ద్రాక్షారామంలో చూసాం కదా, ఇక్కడ నుంచి మనకి కుమార భీమేశ్వర స్వామి టెంపుల్ అయితే దగ్గరలోనే ఉంది. సో అది కూడా వెళ్ళి చూసేసి ఈ వీడియోని అయితే ఎండ్ చేసేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, అక్కడికి కూడా వెళ్ళిపోదాం పదండి. నేనైతే నా హోమ్ టౌన్ విశాఖపట్నం నుంచి అయితే స్టార్ట్ అయ్యాను. విశాఖపట్నం నుంచి సామర్లకోట 196 కిలోమీటర్లలో ఉంది. సో కుమార భీమేశ్వర స్వామి టెంపుల్ సామర్లకోటలో అయితే ఉంది. అలాగే ద్రాక్షారామం అయితే ఈస్ట్ గోదావరిలో అయితే ఉంటుంది. అది విశాఖపట్నం నుంచి 226 కిలోమీటర్లు అయితే వస్తుంది. మీకు నా బెస్ట్ సజెషన్ ఏంటంటే వీకెండ్స్లో అయితే ఖచ్చితంగా మీరు బైక్ తీసుకొని ఈ రోడ్ అంతా వచ్చేదండి. ఈస్ట్ గోదావరిలో ఉన్న పచ్చటి పొలాల మధ్యలో మీరు బైక్ రైడ్ చేస్తూ ఉంటే ఒక స్వర్గంలోకి వెళ్ళిపోతున్నట్టు ఫీల్ అయితే వస్తుంది. మీరు కూడా నాతో పాటు ఈ నేచర్ని అయితే ఫీల్ అవ్వండి. అలా నా నేచర్ జర్నీని అయితే ఫీల్ అవ్వుకుంటూ నేనైతే నా డెస్టినేషన్కి అయితే వచ్చేసాను. ట్రిప్లో మన నెక్స్ట్ పార్ట్ కుమార భీమేశ్వర స్వామి టెంపుల్. ఈ బోర్డులో మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఉన్నది, ఎవరికైనా కావాలంటే పాజ్ చేసి మొత్తం డీటెయిల్స్ అన్ని చదువుకోండి. అక్కడ లాంటి రెప్లికా ఇంకోటి చూపిస్తానని చెప్పాను కదా, ఇదేనండి మనకి ఇంకో టెంపుల్. అదే మనకి కుమార రామేశ్వర స్వామి టెంపుల్. అది కూడా పంచారామ క్షేత్రాల్లో ఒకటే, ఇది కూడా ఇంకో పంచారామ క్షేత్రాల్లో ఇంకోటి అనమాట. మొత్తం 5 ఉంటాయి పంచారామ క్షేత్రాలు. సో అది రెండోది అనమాట. ఇది ఈ టెంపుల్ అయితే మనకి 1893 CEలో అయితే కన్స్ట్రక్ట్ చేసి మొత్తం 30 years అయితే పట్టింది అనమాట అప్పట్లో. సో దీన్ని కూడా మనకి చాళుక్యులు అయితే కన్స్ట్రక్ట్ చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం, మనం లోపలికి అయితే దర్శనం చేసేసుకుందాం పదండి. సేమ్ అక్కడ టెంపుల్ లాగా ఇక్కడ టెంపుల్ కూడా సేమ్ రెప్లికా అండి. అక్కడే ఉంటాయో ఇక్కడ కూడా సేమ్ అదే ఉంటాయి. ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే శివలింగం ఎక్కువ డీప్గా గ్రౌండ్లో అయితే ఇన్స్టాల్ చేశారు. అండ్ ఇన్సైడ్లో ఉన్న అట్మాస్ఫియర్ చాలా కూల్గా ఉంటుంది. ఆర్కిటెక్చర్లో కాకతీయుల కళ చక్కగా కనిపిస్తుంది. అలాగే ఇక్కడ వచ్చిన డివోటీస్ ఇంకా చాలా కామ్ అండ్ పాజిటివ్ ఎనర్జీని అయితే ఫీల్ అవుతారు. టెంపుల్లో మరో హైలైట్ అంటే ఇదేనండి, తెలుగులో అయితే ఇక్కడ స్తూపాలు అయితే చెక్కించారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఇవాళ వీడియోని. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అలాగే తెలుగు సంచారిని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపటి వీడియోతో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాలు, సైనింగ్ ఆఫ్.